హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. చూడండి, ఇప్పుడు మనము స్టాక్స్ చూడండి, ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్కి కొన్ని స్టాక్స్ ఇస్తాం. ఈ స్టాక్స్ వచ్చి ఎలక్షన్ రిజల్ట్స్ దాకా మీరు దీని యొక్క పొజిషన్ చూసుకోండి, క్లోజ్గా వాచ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, మ్యాక్సిమం ఎలక్షన్ ముందే అంటే ఆ రిజల్ట్స్ ముందు పోర్ట్ఫోలియోస్ అన్నీ ట్రిమ్ చేసుకోండి అని చెప్పున్నాను. తర్వాత ఇదే స్టాక్స్లోనే మళ్ళీ ఎక్కడెక్కడ కొనాలి, వాటి కరెక్షన్స్లో ఎక్కడెక్కడ మనం బై చేయొచ్చు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టాక్ చూడండి, శ్రీ సిమెంట్స్. చూడండి, శ్రీ సిమెంట్స్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 24,500 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఈ స్టాక్ వచ్చి ఎక్కడెక్కడ కొనాలని చెప్తాను. 22,282 రూపాయల్లో చూడండి, 22,282 రూపాయల్లో ఒక 35%. తర్వాత 20,017 రూపాయలు, అక్కడ ఒక 35%. తర్వాత 16,400 చూడండి, 16,400లో ఒక 35%. ఇవన్నీ వచ్చి ఎలక్షన్ తర్వాత ఈ ప్రైజెస్ అంటే రిజల్ట్స్ తర్వాత ఈ ప్రైజెస్ చూడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే దీని విలువ చాలామందికి తెలీదు ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, ఇదే లో ప్రైస్ని కొనేసుకుంటారు. బట్ పర్ఫెక్ట్గా ఈ ప్రైస్లో కొంటేనే మీకు మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యేటప్పుడు క్లియర్గా ఒక ప్రాఫిట్ జోన్లో పడతారు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్బిసిఎల్. చూడండి, ఎస్బిసిఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 565 ఉంది. షార్ట్ టర్మ్కి కొనుక్కోండి ఇప్పుడు. బట్ దీని యొక్క టార్గెట్ చెప్తున్నాను వినండి, సింగిల్ టార్గెటే ఇస్తాను. 668 రూపాయలు వస్తే ఎగ్జిట్ అయిపోండి. సపోజ్ దీనికి స్టాప్ లాస్ 455 రూపాయలు, దీనికి స్టాప్ లాస్. ఓకే, ఇది ఒకటి. ఇదే స్టాక్లో మళ్ళీ మార్కెట్ కరెక్షన్ ఏదైనా వస్తే ఎక్కడెక్కడ బై చేయాలని చెప్తున్నాను. 294 రూపాయల్లో ఒక 50%, 123 రూపాయల్లో ఒక 50%. చూడండి, వన్స్ ఏది మనం అనుకుంటాం స్టాప్ లాస్ ట్రిగర్ అయితే బయటికి అవసరం లేదు. మళ్ళీ ఇదే స్టాక్స్లోనే మళ్ళీ కరెక్షన్లో ఇక్కడ కానీ పిక్ చేసుకుంటే మళ్ళీ మనకి మంచి రిటర్న్స్, డబుల్ రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో 23వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో జూన్ 15th and 16th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే ఒక 2 స్ట్రాటజీ అండి. స్టాక్ మార్కెట్కి కావాల్సింది ట్రేడింగ్కి, ఇంట్రాడే ట్రేడింగ్కి ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా. ఇట్స్ అవర్ బ్రాండ్. ఆ ఫార్ములాని ఆ స్ట్రాటజీని మనం చెప్పిస్తాము. అది లైఫ్ లాంగ్ వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. అంటే ఇట్స్ ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళకి. తర్వాత మరొక స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి. ఇది వన్స్ మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు. ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని మీరే ఫైండ్ చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. కాబట్టి ఈ 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. కాబట్టి అందుకనే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. వెరీ లిమిటెడ్ సీట్సే. లాస్ట్ ఇప్పుడు ఒక 7 సీట్స్ ఉన్నాయి. సీట్స్ అన్నీ కంప్లీటెడ్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి సత్య, SATIA, సత్య, SATIA. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 121 రూపాయలు ఉంది. షార్ట్ టర్మ్ కోసం కావంటే కొనుక్కోండి. 138 టార్గెట్ అండి.
ఇక మ్యాక్సిమం పోతే 158 దాకా కూడా వెళ్ళొచ్చు, 2 టార్గెట్స్. బట్ స్టాప్ లాస్ వచ్చి చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్, 1 or 2 రూపీస్ స్టాప్ లాస్. వన్స్ 1 or 2 రూపీస్ బ్రేక్ అయిందంటే ఎగ్జిట్ అయిపోవాలి. బట్ ఇదే స్టాక్ని మళ్ళీ డౌన్లో ఎక్కడ కొనాలి, అదే ఇక్కడ హైలైట్. చూడండి, స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోమంటారు, బట్ మళ్ళీ మనం ఇదే స్టాక్ని ఎక్కడ కొనాలని కూడా చెప్తున్నాను. మళ్ళీ ఇదే స్టాకు మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా ఒక కరెక్షన్ వస్తే 78 రూపీస్లో మళ్ళీ అక్కడ ఒక 50%, మళ్ళీ 50 రూపాయల్లో అక్కడ ఒక 50%, ఈ 2 ప్రైస్లోనే మనం కొనాలి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఆర్సిఎఫ్. చూడండి, ఆర్సిఎఫ్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 138 రూపాయల్లో బై చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోసం టార్గెట్స్ చెప్తాను, 163 and 184, వెరీ షార్ట్ టర్మ్కే ఈ 60 రోజులకి. స్టాప్ లాస్ వచ్చి 116 రూపాయలు స్టాప్ లాస్ అండి, చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ చెప్పేస్తున్నాను అది. తర్వాత ఈ స్టాక్ కూడా మళ్ళీ ఏదైనా ఒక కరెక్షన్లో కరెక్టివ్ అయ్యిందంటే, ఇక్కడ మార్కెట్ కరెక్ట్ అయితే అన్నీ కరెక్ట్ అవుతుంది, బట్ ఎక్కడెక్కడ ఏ స్టాక్స్ కొనాలని తెలియదు. సపోజ్ ఈ స్టాక్ ఆర్సిఎఫ్ కానీ మళ్ళీ మార్కెట్ కరెక్షన్లో మీరు ఎక్కడ పిక్ చేసుకోవాలంటే 83 రూపీస్లో ఒక 50%, 46 రూపీస్లో ఒక 50%, ఈ 2 ప్రైస్లో మీరు పిక్ చేసుకోవచ్చు. చూడండి, టోటల్గా ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పున్నానండి. శ్రీ సిమెంట్స్, ఎస్బిసిఎల్, తర్వాత సత్య అండ్ దెన్ ఆర్సిఎఫ్, ఈ 4 స్టాక్స్ మీరు అంటే చూడండి, మార్కెట్లో మనము ఏ స్టాక్ అయినా ఎంట్రీ ప్రైసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎంట్రీ ప్రైస్ తెలియకపోతే మనము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి సంగం ఇండస్ట్రీస్. చూడండి, SANGAMIND, ఇది వచ్చి 5th స్టాక్. ఈ స్టాక్ కూడా 424 రూపాయలు ఉంది, బై చేసుకోండి కరెంట్ మార్కెట్ ప్రైస్లో. దీని యొక్క టార్గెట్ షార్ట్ టర్మ్కి 582 రూపాయలు మొదటి టార్గెట్, 696 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 350 రూపాయలు స్టాప్ లాస్ అండి. చూడండి, ఈ స్టాప్ లాస్ కానీ బ్రేక్ అయ్యిందంటే, ఈ స్టాక్ పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే చాలామంది అడుగుతున్నారు, వన్స్ 350 బ్రేక్ అయ్యిందంటే ఈ స్టాక్ వచ్చి కరెక్షన్లో 170 రూపాయలకే మళ్ళీ మీరు కొనాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకెక్కడ బ్రేకింగ్ పాయింట్ ఉండదు, ఓన్లీ 168 రూపీస్లోనే మీరు కొనాలి. తర్వాత ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం.